పల్నాడు జిల్లా నరసరావుపేటలో హిజ్రాల మధ్య వివాదం. వేరే రాష్ట్రాల నుండి వచ్చిన హిజ్రాలు ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని స్థానిక హిజ్రాల ఆరోపణ. ఎస్ఆర్కే కాలనీ వద్ద రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టిన స్థానిక హిజ్రాల సంఘం అధ్యక్షుడు చాందనీ నాయక్ మాట్లాడుతూ, మేము గత 10 సంవత్సరాలుగా నరసరావుపేటలోనే నివసిస్తున్నాం. ఇటీవల తెలంగాణ తదితర రాష్ట్రాల నుంచి వచ్చిన కొందరు హిజ్రాలు షాపుల దగ్గరకు వెళ్లి డబ్బులు అడుగుతూ మా పొట్ట కొడుతున్నారు. అనధికార హిజ్రాలు ఇబ్బంది పెడుతున్నారని కొందరు షాపు యజమానులు మాకు చెప్పారు. ప్రజలు కూడా మమ్మల్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. ఈ విషయంపై పోలీసు అధికారులు తగిన చర్యలు తీసుకోవాలి. ఎందుకు ఇస్తున్నారు? ప్రేమతో ఇస్తున్నారు. ఒక రెస్పెక్ట్, వీళ్ళ దీవెళ్ళు బాగుంటాయి, వీళ్ళు దీవిస్తే మాకు అంతా మంచి జరుగుతుందని వాళ్ళ నమ్మకంతో ఇస్తారు. అంతేకాకుండా మనం విరోధ దౌర్జన్యంగా తీసుకున్నాం అనుకో, అది స్ప్రెడ్ అయిపోయి ఏమవుతుంది, సొసైటీలో వీళ్ళకంటూ ఒక ఇప్పుడిప్పుడే రెస్పెక్ట్ పెరుగుతుంది. వీళ్ళు చేస్తే మంచి జరుగుతుంది, వీళ్ళు దీవిస్తే మంచి జరుగుతుంది, వీళ్ళకి ₹1 ఇవ్వాలని రెస్పెక్ట్ ఇస్తున్నారు. ఆ రెస్పెక్ట్ ఏమవుతుందంటే ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళ వల్ల ఆ రెస్పెక్ట్ మేము కోల్పోతున్నాం. ఇప్పుడు ఒక మగాడు తప్పు చేస్తే మగాడిని అంటారు, ఆడ తప్పు చేస్తే ఆడదంటారు. అలాగే కొజ్జాలు తప్పు చేస్తే ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళే తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో మాట్లాడారు. ఇది అందరినీ అనడం వల్ల మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. దయచేసి కిషోర్ సార్ కానీ ఎవరికైనా మాకు చాలా సపోర్ట్ చేస్తారు. చెప్పేది ఏంటంటే, ఎవరు తప్పు చేస్తే వాళ్ళనే తీసుకొచ్చి మాట్లాడండి. ఇది అందరినీ అనడం కరెక్ట్ కాదు. ఇప్పుడు తెలంగాణలో ఇట్లానే గృహప్రవేశానికి పోతే అక్కడ కొట్టి చాలా గందరగోళం అయింది. అక్కడ నుంచి వచ్చి ఇక్కడ ఉండి మాది ఊరు, మేము ఇక్కడే పుట్టి పెరిగామంటే ప్రూఫ్లు తెమ్మంటే ఒక్కళ్ళు లేరు. నరసరావుపేటలో 100 మంది ఉన్నారు. 100 మందిలో 40 మందికే ప్రూఫ్లు ఉన్నాయి. ఆ 60 మంది అవుట్ ఆఫ్ నుంచి వచ్చిన వాళ్ళు. అవుట్ ఆఫ్ నుంచి వచ్చిన వాళ్ళు ఏంది, ఎట్లా పడితే అట్లా చేసినా కూడా ఇవాళ చేస్తాం, రేపు పొద్దున వెళ్ళిపోతాం అనే మాటే వస్తుంది. ఇక్కడ ఉండి ఇక్కడ ప్రూఫ్లు అయి ఉన్నోళ్ళు అమ్మ ఏదైనా చేస్తే మనమే ఇరవ్వాలా, మన నోటికాడ కూడిపోయిద్ది, మనం ఎట్లా బతకాలని ఆలోచించుకొని 1కి 10 సార్లు ఆలోచించుకొని చెప్తుంటాం. మేము ఆలోచించి ఏదైనా చేస్తాము. అవతల నుంచి వచ్చిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, వాళ్ళ ఆలోచన లేదేమీ లేదు. వాళ్ళకి కావాల్సింది డబ్బు. అది ఎట్లా సంపాదించామనేది వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళు చేసి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మాది ఇక్కడే, మా సొంత నెగిటివ్ ఇక్కడే. వాళ్ళు చేసిన పనికి ఇప్పుడు మా మీద వస్తుంది. రాత్రి కిషోర్ సార్ గారు మమ్మల్ని పిలిచారు, వెళ్ళాము. మేము కాదండి అని చెప్పాము. ఎవరమ్మా అని అన్నారు. అడిగితే మేము ఉన్నట్టు చెప్పేసాము, ఇట్లా ఇట్లా జరుగుతుంది సార్ అని. సరేనమ్మా, వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం అన్నారు. సరేనండి అని చెప్పేసి మంచిగా మమ్మల్ని పిలిచి ఇచ్చేసి మాకు కూడా ఒక అవగాహన తెలిపినందుకు రూరల్ ఎస్ఐ కిషోర్ సార్ గారికి ధన్యవాదములు. ఇది మొన్న కేసాన్పల్లి ఒకటి గతంలో జరిగిందన్నారు చూడు, అది కూడా ఒకసారి చూస్తారా? మమ్మల్ని వాళ్ళు కూడా మీరు ఇట్లా చేస్తున్నారు అట్లా చేస్తున్నారు. ఎందుకంటే మాకే చిన్న రిమార్క్ వచ్చినా, మాకే చిన్న ఇబ్బంది వచ్చినా కూడా ఫోన్ చేస్తే విత్ సెకండ్ లో మీరు వచ్చి మాకు చాలా హెల్ప్ చేస్తున్నారు. అది అట్లానే మీడియా అన్నలకి మీరు కూడా మాకు కొంచెం కోఆపరేట్ ఇస్తున్నాము. వాళ్ళ ఇబ్బందులు మాకు లేకుండా మీరే చేయాలి.